నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, ఖచ్చితంగా మంచి సమయంలో మీరు రావటం జరిగింది. మీకు వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు, గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురు అనుగ్రహ ప్రాప్తి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. తెలియని విషయాలు ఎవరు చెప్పినా వయసుతో సంబంధం లేకుండా, జెండర్తో సంబంధం లేకుండా వారిని గురువుగానే కన్సిడర్ చేయమని చెప్తుంది మన ధర్మం. అది మన ధర్మం యొక్క ఔన్నత్యం. భాగవతంలో 24 మంది గురువులు చెప్పారు. మరి ఇక గురువు అన్న మాట వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి మొట్టమొదటి ఆది గురువు వేదవ్యాసులని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఆదిశంకరులు సరే, కానీ వేదవ్యాసులు మరి అష్టాదశ పురాణాలని కూడా లోకహితం కోసం అందించి ఉన్నారు. మరి ఆయన పుట్టినరోజుగా జరుపుకునేటటువంటి ఈ రోజు నిజంగా ఆ స్వామి గురించి అంటే మనం ఇతిహాసాలు వినటం గనక మొదలు పెడితే వాళ్ళు పడినటువంటి కష్టం మనకు అర్థమవుతుంది. ఒక గ్రంథ రచన చేయటము, అందించటము, వేదాలని చక్కగా వర్గీకరించటం అనేది అదేనా ఆషామాషి విషయం అండి. ఈశ్వరుడి కృప ఉంటేనే. 200 పేజీల చిన్న బుక్ రాయాలంటేనే 3 సంవత్సరాలు కష్టపడి 4 మందిని రిఫరెన్స్ తీసుకుని వాళ్ళందరినీ చర్చించి రాసుకుంటాం. అవును అవును, అనర్ఘళంగా అది పైనుంచి ఫ్లో వస్తున్నది, ధారాళంగా రాసేసారు అనమాట. అది ఈశ్వర అనుగ్రహంతో మాత్రమే సాధ్యపడేటటువంటిది. అంత అనుగ్రహం ఉన్నటువంటి ఆ మహానుభావుడికి, ఆ ఋషివర్యులకి ఖచ్చితంగా మనం కృతజ్ఞతాపూర్వకంగా ఉండవలసిందే. మరి వేదవ్యాసుల వారి జన్మదినంగా జరుపుకునేటటువంటి ఈ ఆషాఢ పౌర్ణిమని ఎలా వినియోగించుకోవాలండి? ప్రధానంగా మనకి దీన్ని వ్యాస పూర్ణమినే అంటారు, గురు పౌర్ణమి. ఎందుకంటే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అన్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు వ్యాసుల వారు, ఇప్పుడు మీకు విష్ణుమూర్తి 10 అవతారాలు వచ్చినప్పుడు మనందరికీ తెలుసు, దశావతారాలు. దాంట్లో 24 అవతారాలు ఉన్నాయి. అందులో వ్యాసుల వారు ఒక అవతారం. భాగవతంలో తెలుస్తుంది, భాగవతంలో ఉంటుంది అన్నమాట. అందువల్ల ఏంటంటే వ్యాసులు విష్ణుమూర్తి యొక్క అంశ అవతారం. అందువల్ల ఏంటంటే ఆయన ద్వారానే ఇవన్నీ కూడా ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ కూడా వచ్చినాయి. దీని ఏంటంటే ప్రధానంగా 2 రకాలుగా చెప్తారు. ఒకటి ఏంటంటే వ్యాసుల వారు ఆ రోజు పుట్టారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే మనకి ఈ వేదాలన్నీ కూడా వర్గీకరించారు కదా, ఈ వర్గీకరించడం అనేది ఆ రోజు కంప్లీట్ అయ్యి మనం కనుక ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం సరే, అలా స్వామివారికి భగవంతుడికి సమర్పించిన రోజు అని చెప్తారు. అంటే ఏంటంటే మనకి శ్రీరామనవమి రోజు రాముల వారు పుట్టారు, పట్టాభిషేకం అయింది కూడా అదే రోజు. అలాగే ఈయనకు కూడా ఏంటంటే ఆయన పుట్టిన రోజు అని చెప్తారు. తర్వాత ఏంటంటే ఆయనకి ప్రపంచానికి కావలసిన వేద వాంగ్మయాన్ని అందించినటువంటి రోజుగా దీన్ని పరిగణిస్తారు. అంటే మత్స్యావతారం ఎంత ప్రధానమైనదో వేదాలను సంరక్షించడంలో, వేదాలని 10 మందికి అర్థమయ్యే రీతిలో చెప్పగల మార్పు, అప్పటి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే స్థితిలోకి దాన్ని తయారు చేసి ఇవ్వడం అనేది అంతటి ప్రాశస్తం ఇక్కడ కూడా వస్తుందన్నమాట. అలాగే ఇకపోతే ఏంటంటే ఇంట్లో ఈ గురు పూర్ణిమ అన్నారు కాబట్టి వ్యాస పూర్ణిమ అని వ్యాసుల వారికి సంబంధించి చెప్తాం. గురు పూర్ణిమ అంటే ఏంటంటే గురువు అనేది ఏంటంటే మన ఐహికానికి కాకుండా ధార్మిక జీవనంలో మనకి రకరకాల గురువులు ఉన్నారు. ఇప్పుడు దత్తాత్రేయుడి దగ్గర నుంచి తర్వాత మధ్వాచార్య గారని, రామానుజాచార్య గారని, శంకరాచార్య గారని, వీళ్ళందరూ 3 పరంపరలు ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా మన శంకర జయంతికి ఎలా చేసుకుంటామో, మధ్వ జయంతికి ఎలా చేసుకుంటామో అలాగేంటంటే గురు పౌర్ణమికి ఏంటంటే ఆ వంశస్థులందరూ కూడా, ఆ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళందరూ కూడా వాళ్ళ గురువుకి చేసుకుంటారు. అలాగే మనకి లౌకికమైనలో ఉన్నామనుకోండి, ఇప్పుడు లౌకికంలో మనకి చాలామంది గురువులు ఉన్నారు, లివింగ్ గురువుస్. వీళ్ళందరికీ కూడా మనకి ఎవరైతే ఉపదేశం చేశారో, ఎవరి కళ్ళలో మనం ఉన్నామో, ఎవరిని గురువుగా ఆశ్రయించి మనం ఇప్పుడు ధార్మిక స్థితిలో ఉన్నామో వాళ్ళకి కూడా ఈ గురు పౌర్ణమి రోజు ప్రాక్టికల్గా, ఫిజికల్గా మనం వాళ్ళని సత్కరించుకోవచ్చు. గట్టిగా మాట్లాడాలంటే ఏం చెప్తారంటే శాస్త్రంలో, గురువుగారి పాదాలు ఒక పళ్ళెంలో పెట్టి పాదపూజ చేయాలి. లక్ష్మీనారాయణ స్వరూపంగా 2 కాళ్ళని పెట్టుకుని
అర్చన చేస్తూ వారి పాదాలను చక్కగా కడిగి షోడశోపచారాలతో పూజ చేయమన్నారు. అంటే అర్ఘ్యము, పాద్యము, ఆచమనయము అన్నీ కూడా దానికి వస్త్రంతో విసురుతూ అన్నీ చేసి ఆ పాదాలనే భగవత్పాదాలుగా భావించి ఎవరైతే చేస్తారో ఈ భగవత్పాదాలుగా భావించి చేసిన వాడికి భగవత్పాదాలని చేసిన పూజ చేసిన ఫలితమే వస్తుంది. ఈయన ఒక మనిషి, ఈయన పాదాలు నేను అడుగుతున్నాను అనుకుంటే ఆ ఫలితం మాత్రమే వస్తుంది. గురువు అంటే భగవంతుడిని మించి 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 అంతే. అద్భుతం అండి. అందుకని ఏంటంటే ఇది చేసుకోవాలి. సో లివింగ్ గురువుస్ ఉన్నారు, మాకు అంటూ ఒక గురువు ఉన్నారండి అంటే చక్కగా ఆ రోజున ప్రత్యేకించి వారి పాద పూజన చేసుకుని వారి ఆశీర్వచనాన్ని పొందొచ్చు. రైట్. ఇంకా ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఈ పాదుకలు గురువు దగ్గర నుంచి వచ్చి ఉంటాయి, వెండి పాదుకలు చేసి ప్లస్ చేసి వస్తున్నారు కొంతమంది గురువులు. అవి ఉన్నప్పుడు కూడా వాటిని పాదుకలు పీఠం మీద పెట్టి మన పూజా మందిరంలో వాటికి మనం అర్చన అనేది చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. రైట్. అయితే ఇది గురు పూర్ణిమ మనందరికీ తెలిసిందే. ఈ గురువు పూజ ఎలాగైనా చేస్తాం, కానీ గురు పూర్ణిమకి మరో వైశిష్ట్యం ఉంది. ఆర్థిక ఇబ్బందుల్ని కూడా తరిమి కొట్టేటటువంటి శక్తి ఖచ్చితంగా ఉందమ్మా. దాన్ని ఎలా చెప్తారు? అదేంటంటే ఇప్పుడు ఆషాఢ పూర్ణిమ రోజు మీకు ఏంటంటే ఉత్తరాషాఢ నక్షత్రం ఏంటంటే మన ప్రతి మాసానికి ఏంటంటే ఆ నక్షత్రానికి పేరుగా మాసం వస్తుంది కదా. ఉత్తరాషాఢ నక్షత్రం ఏంటంటే ఈ సర్వార్థక యోగం అంటే అర్థం అంటే ఏంటంటే మనం విత్తం అంటారు. అంటే సర్వార్థ అంటే సంపూర్ణమైనటువంటి అర్థాన్ని మీకు కలుగ చేసేటువంటి యోగం ఉన్నటువంటి రోజు అది. అంటే ఇప్పుడు ఉన్న ఏ ప్రాపంచిక కార్యక్రమాల్లో పాల్గొవాలన్నా సరే విత్తం సమృద్ధిగా ఉండాలి మనిషికి. అంటే ఫైనాన్షియల్లీ సౌండ్ అయితేనే నీకు అన్ని కోరికలు తీరడానికి అది ప్రధాన భూమిక పోషిస్తోంది. కాబట్టి ఈ పోషించటంలో ఏంటంటే మనకి అన్ని రకాల అర్థాన్ని కలుగు చేసేటువంటి యోగం ఆ రోజు ఉంది. అందువల్ల ఏంటంటే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం కూడా చాలా ప్రధాన భూమిక. అంటే మేము అనేది గృహప్రవేశం చేసేటప్పుడు చేసాము, లేకపోతే లేదో పెళ్ళినప్పుడు చేసాం అంటాం కాకుండా శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం గనక ఆ రోజు చేసుకోగలిగితే ఏంటంటే ఆ యోగం ఉన్న రోజు మీకు ఆర్థిక పరిపుష్టి సంపూర్ణంగా వస్తుంది. అంటే పట్టిందల్లా బంగారం లాగా మీకు న్యాయార్జితంగా రావాల్సినవన్నీ కూడా సక్రమంగా ఆర్థికంగా పరిపుష్టిని కలిగించేటువంటి యోగం ఆ రోజు ఉండడం అనేది మన అదృష్టం. అద్భుతం. అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెమెడీ చేస్తాం, ఆ రెమెడీ చేస్తాం, పని చేయట్లే కాదు, శాస్త్రం ఇచ్చింది మనకి రెమెడీ కదా. మీరు రెమెడీ అనుకోండి, పరిహారం అనుకోండి, పూజ అనుకోండి, పేరేదైనా పెట్టండి, ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు మాత్రం తొలగిస్తుంది ఈ పౌర్ణమి నాడు చేసుకుంటే అని అంటున్నారు. అద్భుతం అండి. ఎప్పుడో చేసాం, అప్పుడప్పుడైనా చక్కగా సంవత్సరానికి ఒక్కసారైనా చేసుకుంటే నవగ్రహాల్ని శాంతి జరుగుతుంది సత్యనారాయణ స్వామి వ్రతం. అయితే ఇంట్లో ఒకవేళ ఏమంటే అంత ఇప్పుడు ఇంట్లో చేసుకోవాలంటే ఎంతో కొంత అవుతుంది, మనీ అవుతుంది కదా, అంత కూడా పెట్టుకోలేమండి. సామూహికంగా ఎలాగో గుళ్ళల్లో చేస్తుంటారు, అక్కడ చేయించుకోవచ్చా అంటే మీరేం చెప్తారు? చేయించమ్మా. ఇప్పుడు ఏంటంటే మన కెపాసిటీకి తగ్గట్టుగా మనం ఏది ఏంటంటే బంగారు కలసంలో చేస్తారా, వెండి కలసంలో చేస్తారా, రాగి కలసంలో చేస్తారా, మట్టి కలసంలో చేస్తారా, సత్యనారాయణ స్వామి 5 వ్రత కథల్లోనే నీ కెపాసిటీకి తగ్గట్టుగా నిన్ను చేయమన్నారు. ఇప్పుడు నా కెపాసిటీ ఉందనుకోండి, నేను చక్కగా ఆయనకి రూపు చేయించి చక్కగా ఆ రూపుకి అభిషేకం చేస్తాం, లేదు వెండి రూపు చేయిస్తాం, లేదా ఇత్తడి రూపు చేయిస్తాం. ఏమీ లేకపోతే ఒక రూపాయి బిళ్ళను అక్కడ పెట్టి ఆయన సత్యనారాయణ స్వామి వ్రతంగా పెట్టి పంచామృతాలతో అభిషేకం చేస్తాం. అంటే అక్కడ ఏంటి అర్థము, మీకు మనస్సు ప్రధానం తప్పితే అక్కడ ఉన్నటువంటి ఇంట్లో చేసామా అక్కడ చేసామా కాదు కాదు. మీ కెపాసిటీకి తగ్గట్టుగా, మీ అనుకూలతకి తగ్గట్టుగా, మీ ఎన్విరాన్మెంట్లో మీకు ఏది కంఫర్టో, ఎంతవరకు మీరు పెట్టగలరో, మీకు భగవంతుడు ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు మీరు చేయాలి. అదే ప్రధానం తప్పితే మీకు ఎంత ఖర్చు పెట్టారో మనం చేసామా లేదా అంతే. అద్భుతం అండి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా రకరకాల ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. వాటి నుంచి బయటపడాలి అంటే స్థితికారకుడైన విష్ణువు చేత మాత్రమే అవుతుంది. కాబట్టి అందున అది పౌర్ణమి నాడు చక్కగా చేసుకుని, దానికి కారణం కూడా మీకు చెప్పాను, విష్ణు అనుగ్రహం ఎవరికైనా ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది, హృదయంలోంచి వస్తుంది. విష్ణుమూర్తికి ప్రేమ హృదయంలోంచి బయటకు వచ్చినప్పుడు హృదయంలోంచి ఎవరు వస్తారు మీకు? లక్ష్మి. ఖచ్చితంగా ఆ అర్థం అనేది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అందుకని సర్వార్థ యోగం. అద్భుతం అండి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. మరొకసారి మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం. చాలా సంతోషం.